మీరేంటంటే దేవుని చేతి పని. మీరు గ్రీకులో ఏమంటాడంటే ఆ పని అనే పదానికి ఏమంటాడు తెలుసా? పోయియో అంటాడు. పోయం అంటే ఏంటి? కవిత్వము. ఇక్కడ పోయియో గ్రీక్ వర్డ్. మీరు దేవుని కవిత. ఇప్పుడు కవిత రాసే కవి ఎలా రాస్తాడు కవితని చెప్పండి? కవితని ఎంత అద్భుతంగా రాస్తాడు. కవిత చెప్పిన తర్వాత ఏమంటారు చెప్పండి వినేవాళ్ళు? ఎంత అద్భుతంగా ఉందో ఈ కవిత, వా వా అంటారు కదా. కవి రాసిన కవిత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో దేవుడు రాసిన కవిత్వం మీరు. యు ఆర్ ద గాడ్స్ పోయం. అంటే ఒక్కో కవిత్వానికి ఒక్కో లక్షణం ఉంటుంది. అలాగే మీలో కూడా ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఉంటుంది. మీరు చేసింది నేను చేయలేను, నేను చేసింది మీరు చేయలేరు. అదే దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యేకత. అలాగే దేవుడు మిమ్మల్ని ఒక కవిత్వంలా చేశాడు, ఎంతో అద్భుతమైన కవిత్వములాగా. కాబట్టి మీ జీవితము అద్భుతమైనది, మీ జీవితము ఎంతో విశిష్టమైనది. మీ జీవితము ఏమాత్రమును అకస్మాత్తుగా కలిగినటువంటిది కాదు. ఎంతో ఉద్దేశముతో దేవుడు సృష్టించినటువంటి గొప్ప జీవితము మీది. కాబట్టి పనికి మాలిన వారు ఎవరు లేరు ఇక్కడ. అందరూ దేవుడికి పనికి వచ్చే వాళ్ళే.